బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ తనపల్లి వద్ద గల ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జైహో బీసీ కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పులివర్తి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. బీసీల రక్షణ కోసం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకువస్తున్నారని చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని, చంద్రబాబు సీఎం అయిన తర్వాత రేణిగుంటలో ఫ్యాక్టరీలు స్థాపిస్తారని, అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇళ్లు లేని వారికి టిట్కో పథకం ద్వారా లబ్ధి చేకూర్చే బాధ్యత తీసుకుంటానని అన్నారు. చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఎమ్మెల్యే తొలగించారని ఆగ్రహించారు. ఇప్పుడు ఒంగోలులో చెవిరెడ్డి బ్యానర్లు తగలబెట్టారని, ఇదంతా కర్మసిద్ధాంత ఫలితమని గుర్తు చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎర్రచంద్రం, ఇసుక, భూ ఆక్రమణలు, మఠం భూములు అన్యాక్రాంతం చేయడం, బిల్డర్లు, కాంట్రాక్టర్లను బెదిరించి సంపాదిస్తున్నారని ఆరోపించారు. తుడా నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా సిమెంట్ బళ్లలు వేశారని, అందులో భారీ అవినీతి జరిగిందని పేర్కొన్నారు. డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారని ఎమ్మెల్యే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సిఆర్ రాజన్, చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, టీడీపీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, జనసేన తిరుపతి రూరల్ అధ్యక్షులు వెంకట్రాయల్, చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి, తిరుపతి రూరల్ మండలం బీసీసీఎల్ అధ్యక్షులు మునికృష్ణారెడ్డి, తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, తెలుగు యువత హరేరామ్ తదితరులు పాల్గొన్నారు. మంగళం కానీ తిరుచానూరు ఏరియా కానీ పాటిపేటలో కూడా ఇవ్వకుండా ఆయన సొంత అనుచరులకు కూడా కైవాసం చేసుకుని దాన్ని అమ్ముతున్నాడు. దాన్ని కూడా వివరించడం జరిగింది. రేపు వస్తే ఏ దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకున్నాడో మఠం ల్యాండ్స్ ఉండొచ్చు, మఠం ల్యాండ్స్తో పాటు పట్టాలు సంబంధించింది కానీ, అదేవిధంగా ఇసుక గ్రావాలకు సంబంధించి కూడా వాటన్నిటిపైన కూడా మేము దృష్టి సారించి అందరికీ న్యాయం ఇచ్చేట్లు చేస్తాం. ముఖ్యంగా రూరల్ మండలంలో ఇల్లు లేని నిరుపేదలకందరికీ కూడా టిట్కో ఇళ్ళ ద్వారా ఇల్లు కట్టిస్తాం. మఠానికి సంబంధించి ఇక్కడ ల్యాండ్స్లో సాయినగర్ ఉండొచ్చు, లింగేష్ నగర్ ఉండొచ్చు, అవిలాల, గాంధీపురం కొన్ని చోట్ల ఇల్లు కట్టుకున్నారు. వాటన్నిటిని కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు తీసుకొని మేనిఫెస్టోలను పెట్టి దాన్ని కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, ఒకటి 2 సార్లు మీడియా ద్వారా చంద్రగిరి నియోజక ప్రజలకు ఒకరికే కోరుకుంటున్నా. 2 సార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించారు. మొదటిసారి గెలిపించినప్పుడు భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచా, నాకు రూలింగ్ లేదన్నాడు. రెండోసారి గెలిచినప్పుడు రూలింగ్ ఉంది. సీఎం గారికి సంబంధించి ఏ పనులు చేయాలన్నా ఏ బాధ్యతలు ఆయనే చేసుకుంటున్నాడు. ఆయన అనుకుంటే మన నియోజకవర్గం ఎప్పుడూ అభివృద్ధి చెంది ఉంటుంది. అంటే నిరుపేదలకు ఇల్లు కానీ, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మఠం ల్యాండ్లో రెగ్యులరైజేషన్ కానీ, ఈ చుట్టుపక్కల పడిపోయిన బ్రిడ్జిలు కంప్లీట్ చేయడం కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మఠం ల్యాండ్స్ అందరికీ రెగ్యులర్ చేయటం ఇవన్నీ కూడా చేసి ఉండొచ్చు. ఈ చోట కూడా యువత ముందుపడి ఈరోజు వస్తుంది. ఒకప్పుడు భయపడి అటువైపు అట్రాక్ట్ అయిన యువత అంతా కూడా ఈరోజు ముందు వస్తుంది. అలా ఎస్సీ సామాజిక వర్గం కూడా వాళ్ళకు జరిగిన అన్యాయాలను వాళ్ళు గుర్తించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సబ్సిడీ లోన్లు ఉండేటివి, వెహికల్ లోన్స్ అని, ట్రాక్టర్లు అని, ఏదో రకంగా బతికే వాళ్ళు ఎస్సీలు కూడా. ఈరోజు అది లేదు. అన్నిటికీ నవరత్నాలే. అవి నవరంధ్రాలను మూసేదానే పనికోసం తప్పితే దేనికి పనికిరాదు. ఆ రోజున విద్యా దీవెన లేదు. ఈరోజు చంద్రబాబు ఇచ్చిన స్కీమ్లు ఏవి లేవు. అన్నీ క్యాన్సిల్ చేసి ఈయనేదో కొత్త పథకం పెట్టుకున్నాడు తప్పితే ప్రజా సంక్షేమ పథకాలు ఏవీ లేవు. దూర విద్య లేదు. ఈరోజు ఫారిన్ పోయి చదువుకునేవాడు లేడు. మా ఊర్లోనే రమణ అని ఫస్ట్ అప్లికేషన్ ఆయనదే. ఆయన లండన్, వాళ్ళ అబ్బాయిని లండన్ పంపించాడు. ఇప్పటిదాకా లోన్ లేదు. అబ్బాయి కోర్స్ అయిపోయి అబ్బాయి జాయిన్ కూడా అయిపోయాడు, జాబ్లో కూడా జాయిన్ అయిపోయాడు. కానీ చంద్రబాబు ఉన్నప్పుడు కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి ఇచ్చి కొన్ని లక్షలు డిపాజిట్ చేసి కొన్ని వేల మందిని ఫారిన్ స్టడీస్కి పంపించడం జరిగింది. అలాంటి స్కీమ్లు ఏవి లేవు. దీన్ని మీరందరూ కూడా ప్రజలకు తీసుకెళ్ళి చెప్పగలగాల.